Good afternoon. Good, good, good job. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇది మీకు మరి ల్యాబ్ అవ్వట్లేదు కాబట్టి ఈ క్లాస్ మీరు ఇంటి దగ్గరే ఉండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేసుకోవచ్చు అన్నది ఒకసారి నేను ఇవాళ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఇంపార్టెంట్ క్లాసు, జాగ్రత్తగా మిగతా ఒక 2 minutes ఆగుతాను, ఎందుకంటే మళ్ళీ మనం బ్యాక్ రావడం వెనక్కి వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి ఒక 2 minutes ప్లీజ్ వెయిట్. ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం థియరీ క్లాసెస్లో మనం కార్నాట్ థీరం ఎంట్రోపీ అది కంప్లీట్ చేసామన్నా. మరి ఇవాళ నేను ప్రాక్టికల్ క్లాస్ అన్నాను, థర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్. ఈ ప్రాక్టికల్ క్లాసెస్లో మనకి ఏంటేంటి ఉన్నాయి, వీ హ్యావ్ టు డూ 6 ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒక సెమిస్టర్లో 6 ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, మనకు తెలిసిందే. మరి ఇప్పుడు మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ అయ్యేటప్పుడు మనం కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం అట్లీస్ట్ డెమో ఎట్లా ఉందో ఇప్పుడు తెలుసుకున్నట్టయితే మనం కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాక్టికల్స్ మనం చేయొచ్చు. మనకి ఏంటంటే ఉన్నాయంటే ఒక థర్మిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేయడం ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి. ఒక థర్మిస్టర్ యొక్క అభిలక్షణ వక్రాలను గీయడం అదొక ఎక్స్పెరిమెంట్ ఉంది. రెండో ఎక్స్పెరిమెంట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కెటిల్. ఒక కెటిల్ మనం తీసుకున్నట్లయితే ఆ కెటిల్ యొక్క ఎఫిషియన్సీ ఎట్లా మనం కడతాము, దక్షత ఎట్లా కడతాము, అది ఉందండి. అట్లాగే మన రేడియేషన్ తాలూకు సూత్రాలను కానీ మనం తీసుకున్నట్లయితే అందులో మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ సూత్రం ఉంది. ఆ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ సూత్రంలో స్టీఫాన్ స్థిరాంకం అనేది వస్తుంది. ఆ స్టీఫాన్ స్థిరాంకాన్ని కట్టడం అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఇవాళ మనం మీరు ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నట్లుగానే, పరికరాలు మీ ఎదుటిగా ఉన్నట్లుగానే ఫీల్ అవుతూ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అది ఎట్లా అన్నది నేను మీకు చూపిస్తానమ్మా ఇవాళ క్లాస్లో. సో కొంచెం మీరు మొబైల్లో కూడా చేయొచ్చు అమ్మా, ఎట్ ఎనీ టైం మొబైల్లో కూడా మీ ఎక్స్పెరిమెంట్. సపోజ్ మీకు ఒక న్యూక్లియర్ రియాక్టర్ తాలూకు సిమ్యులేషన్ కావాలన్నా ఆ సిమ్యులేషన్ అనమాట, సిమ్యులేషన్స్ ఉంటాయి. ఆ సిమ్యులేషన్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది నేను ఇవాళ మీకు చూపిస్తాను కొన్ని. అది మనకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ దాకా కొన్ని ఎక్స్పెరిమెంట్స్, అన్నీ లేవండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. దాన్ని ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐఐటీస్తో కలిపి వర్చువల్ ల్యాబ్స్ అని తయారు చేశారు. అది నేను ఇవాళ మీకు క్లాస్ని షేర్ చేయబోతున్నాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ మై స్క్రీన్. నేను స్క్రీన్ షేర్ చేస్తానమ్మా ఇప్పుడు. మా వీలైతే మీరు పక్కన ఒక నోట్స్ పెట్టుకోండి అందరూ. మన స్క్రీన్ కనిపిస్తుందా? లెట్ మీ నో. ఎవరైనా కనిపిస్తుంది కదమ్మా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఓపెన్ యువర్ బ్రౌజర్. మీరు రాసుకోండి అమ్మా. ఇప్పుడు మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయలేరు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా చేయలేరు. రాసుకొని మీరు ఏం చేస్తారంటే గూగుల్ బ్రౌజర్లోకి వెళ్తారు, బ్రౌజర్ ఓపెన్ చేస్తారు, గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తారు. ఈ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇందులో ఏం టైప్ చేయాలంటే వి ల్యాబ్స్ అని టైప్ చేయండి. VLABS ల్యాబ్స్, వి ల్యాబ్స్, వర్చువల్ ల్యాబ్స్ అనమాట. వి అంటే వర్చువల్. టైప్ చేసి సెర్చ్ చేయండి. మాకు అనిపిస్తుందా? ఈజ్ ఇట్ విజిబుల్ అమ్మా? ఓకే, సో ఈ www.vlab.co.in ఇది వెబ్ అడ్రస్ అండి. ఇక్కడ వర్చువల్ ల్యాబ్స్ అని ఉంది. ఈ వర్చువల్ ల్యాబ్స్ మీద మీరు టచ్ చేయండి, క్లిక్ చేయండి. సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ NMEICT అంటారు. NMEICT, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ICT అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, NMEICT అంటారు. ఈ NMEICT వాళ్ళు IITస్తో కలిసి తయారు చేశారు. అట్లాగే దీంట్లో అమృత యూనివర్సిటీ వాళ్ళు కూడా తయారు చేయడం జరిగింది. వీటిని మనం వర్చువల్ ల్యాబ్స్ అంటారు. అంటే ఎక్కడైతే ఇలాంటి సమయాల్లో మనకు కొన్ని సందర్భాల్లో ల్యాబ్స్ ఉండకపోవచ్చు, ల్యాబ్స్ లేనప్పుడు మనం వర్చువల్గా దాన్ని ఉన్నట్లుగానే మన దగ్గర కంటికి ఎదురుగుండా ఎక్విప్మెంట్ ఉన్నట్లుగా భావించి వీ కెన్ పర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్స్ బై యూజింగ్ దీస్ వి ల్యాబ్స్ అప్లికేషన్ అనమాట.
ఇందులో డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయండి. మీరు గమనించినట్లయితే డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకు వేరియస్ ఏరియాస్ ఉన్నాయి. అందులో మనకు ఫిజికల్ సైన్స్కి వెళ్దాం. మీరు కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు చేయొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ మీద కూడా ఉంటాయండి, మీకు చూపిస్తాను. అవి కూడా మీరు అవి ప్రాక్టీస్ చేయొచ్చు లీజర్ టైంలో. కెమికల్ సైన్స్ పోతే కెమిస్ట్రీ మీద వస్తాయి, ఫిజికల్ సైన్స్ పోతే ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చూస్తే ఎవరెవరు దాన్ని తయారు చేశారు, ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. మన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు తయారు చేశారు. అట్లాగే అమృత విశ్వవిద్యాలయం, ఏమండి అమృత విశ్వవిద్యాలయం, ఇది కూడా అమృత యూనివర్సిటీ. సో ఇవన్నీ ఎవరెవరు డిజైన్ చేశారు, ఇది ఐఐటి గౌహటి, అమృత యూనివర్సిటీ, ఇవన్నీ అమృత యూనివర్సిటీ. సో మనకు పేపర్ ఏముంది, మనకు ఈ సంవత్సరం థర్మోడైనమిక్స్ పేపర్ ఉంది. కాబట్టి మనకు హీట్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చూసుకోవాలి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ల్యాబ్ ఏదైనా ఉందా? సో let us verify the lab whether we have heat and thermodynamics. Yes, here we have heat and thermodynamics lab. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేస్తే we have వేరియస్ ఎక్స్పెరిమెంట్స్. దీంట్లో మనకు మనకు సిలబస్ లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం నేర్చుకుందాం. అట్లాగే ఈవెన్ దో సమ్ ఎక్స్పెరిమెంట్స్ డజంట్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ సిలబస్, మన సిలబస్ లో లేనప్పటికీ అది ఆ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావడానికి మనం ఈ ల్యాబ్స్ ని మనం డెమాన్స్ట్రేషన్ కింద చూపించుకోవచ్చు. అలా కూడా మనం ట్రై చేద్దాము. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు నేను దాన్ని డిస్ప్లే చేస్తాను. ప్రజెంట్ మనం ఏం చేద్దాం, మనకు సిలబస్ లో ఉన్నటువంటి మన ల్యాబ్ లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ మనం చేయొచ్చు. ఏంటయ్యా అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ డిటర్మినేషన్ ఆఫ్ స్టీఫాన్ కాన్స్టెంట్. దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇవాళ మనం చెప్పబోతున్నటువంటి కంటెంట్ అది బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే కృష్ణ వస్తువు. బ్లాక్ బాడీ అంటే కృష్ణ వస్తువు అంటే ఇది మనకు ఈ పాఠము మనకు వీ హ్యావ్ దిస్ లెసన్ ఇన్ అవర్ దిస్ సెమిస్టర్ ఓన్లీ ఇన్ 5th యూనిట్, 5వ యూనిట్ లో ఉంది. థర్మల్ రేడియేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం, ఉష్ణ వికిరణం గురించి మాట్లాడుకుంటాం. సో దాంట్లో బ్లాక్ బాడీ మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నారు. బ్లాక్ బాడీ అంటే ఏంటమ్మా? కృష్ణ వస్తువు అంటారు. ఎనీ ఐడియా అబౌట్ బ్లాక్ బాడీ? ఓకే, ఒక ఆన్సర్ నాకు చెప్పండి. మనకు మీరు ఎండలోని 2 టేబుల్స్ వేసాను మీకు. మన కాలేజీలో ఉన్నటువంటి ఈ ఐరన్ బెంచీలు ఉన్నాయి కదా, 2 వేసాను. ఆ రెండిట్లో ఒకదానికి బాగా నల్లగా మసి పూసాను, ఇంకొకటి మామూలు బ్లూ పెయింట్ ఏదో ఉంది, లేదంటే మామూలు రెగ్యులర్ పెయింట్ ఏదో ఉంది. దాన్ని తీసుకెళ్ళిపోయి మనం ఎండలో పెట్టాను. ఒక అరగంట పోయాక ఏది బాగా వేడెక్కుతుంది? బ్లాక్ పెయింట్ ఉన్నటువంటి బెంచియా లేకపోతే అదర్ కలర్ ఉన్నటువంటి బెంచియా? ఎస్, వెరీ గుడ్. సో బ్లాక్, ఇట్ ఈస్ ఆబ్వియస్. సో బ్లాక్ కలర్ అంటే బ్లాక్ అనేది ఇట్ అబ్జార్బ్స్ ఆల్ రేడియేషన్. తన మీద పతనమైన మొత్తం అన్ని రంగులను మనకు ఎవరైతే శోషించుకుంటారో దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బాడీ. సో బ్లాక్ బాడీ అంటే బ్లాక్ బాడీని తెలుగులో కృష్ణ వస్తువు అంటారు. కృష్ణ వస్తువు అంటే తన మీద పతనమైన మొత్తం వికిరణాన్ని శోషించుకునే వస్తువు, దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బాడీ. మరి ఇప్పుడు మనకు బ్లాక్ బాడీ రేడియేషన్ లో స్టీఫాన్ సూత్రం అంటే ఏంటి, వాట్ ఈజ్ స్టీఫాన్స్ లా, అది మనకు కావాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితేనమ్మా, ఇక్కడ మొదట ఏఎం ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇక్కడ ఏఎం చూడండి, డిటర్మినేషన్ ఆఫ్ స్టీఫాన్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. స్టీఫాన్ బోల్ట్జ్మన్ స్థిరాంకాన్ని మనం లెక్కించబోతున్నాం. ఈ ప్రజెంట్ క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు స్టడీ ద స్టీఫాన్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఒక నిమిషం అమ్మా, జస్ట్ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ సమ్ స్క్రీన్. ఓకే, సో మరి ఈ స్టీఫాన్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే, స్టీఫాన్ బోల్ట్జ్మన్ ఇద్దరు శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఒక బ్లాక్ సర్ఫేస్ నువ్వు తీసుకున్నావు అనుకో, నల్లటి వస్తువు. ఆ నల్లటి వస్తువు యొక్క యూనిట్ ఏరియా నుంచి 1 సెకనులో ఎంత రేడియేషన్ వస్తుందో, టోటల్ రేడియేషన్, దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ అని మనకు స్టీఫాన్ అనే శాస్త్రవేత్త చెప్తాడు. నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు?
సో అవర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ స్టీఫాన్స్ కాన్స్టెంట్, స్టీఫాన్ స్థిరాంకాన్ని కనుక్కోవడం, అది మన ఎక్స్పెరిమెంట్ అండి, స్టీఫాన్స్ కాన్స్టెంట్. మరి ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ స్టీఫాన్ ఏం చెప్పాడయ్యా అంటే, ఒక బ్లాక్ బాడీ ఉంది, కృష్ణ వస్తువు అన్నాం, తెలుగులో ఏమన్నా మనం కృష్ణ వస్తువు, ఇంగ్లీష్లో అయితే బ్లాక్ బాడీ అంటారు. సో పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అనేది నేచర్లో లేదు. మనం ఏం చేస్తామంటే చార్కోల్ లేదంటే ప్లాటినం బ్లాక్ కనుక పూసినట్లయితే then those surfaces are considered as black surfaces or black body. అంటే నల్లటి మసి పూసినటువంటి లేదంటే ప్లాటినం బ్లాక్ ను పూసినటువంటి తలాలను కృష్ణ వస్తువులుగా మనం తీసుకుంటాం. నిజానికి 100% ఏ వస్తువు కూడా రేడియేషన్ ని శోషించుకోదు. దీన్ని నిజంగా శోషించుకుంటే 100%, తన మీద పతనమైందంతా శోషించుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐడియల్ బ్లాక్ బాడీ, ఆదర్శ కృష్ణ వస్తువు అంటాం. నిజానికి అలాంటివి లేవు. మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ల్యాంప్ బ్లాక్ ని కానీ, ల్యాంప్ బ్లాక్ అంటే మసి, ఈ నల్లటి మసి పూసినటువంటి సర్ఫేసెస్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ నల్లటి మసి పూసిన సర్ఫేస్ నేను తీసుకున్నాను, ఏమండి ఇది బ్లాక్ సర్ఫేస్ తీసుకున్నాను, దీని యూనిట్ ఏరియా మీద ఇప్పుడు దీని మీద రేడియేషన్ పడింది, దీని మీద వికిరణం పడింది. ఒక యూనిట్ ఏరియా గుండా ఒక సెకనులో ఇది శోషించుకుంది కదా, ఎనర్జీ శోషించుకుంటే దీన్ని బ్యాంక్ గా దాచుకోవడానికి మళ్ళీ ఇచ్చేస్తుంది. కిర్చాఫ్ అంటాడు, కిర్చాఫ్ ఏమంటాడు, గుడ్ అబ్జార్బర్స్ ఆర్ గుడ్ రేడియేటర్స్, ఎవరు ఉత్తమ శోషకాలు వాళ్ళు ఉత్తమ ఉద్గారకాలు, ఎవరు ఎంత శోషించుకుంటే వాళ్ళు అంతా ఇచ్చేస్తారు. కాబట్టి ఏం చేసింది, ఈ బ్లాక్ బాడీ సర్ఫేస్ ఒక సెకనులో తన యూనిట్ ఏరియా గుండా ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తుందంటే, దిస్ రేడియంట్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు దీని టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్. నిన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం, 4th పేపర్ అంతా కూడా వి యూస్ టు మెజర్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఓన్లీ. 4వ సెమిస్టర్ మొత్తం కూడా ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రతమానము లేదా కెల్విన్లలో కొలుస్తాము. కాబట్టి క్యాపిటల్ టీతో చూపిస్తాము, E ఈజ్ ప్రపోర్షనల్ టు T⁴. దిస్ ఈజ్ కాల్డ్ స్టీఫాన్స్ లా. సో దీన్ని ప్రపోర్షనాలిటీని తీసేయడానికి E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T⁴ అంటారు. కాబట్టి టోటల్ రేడియంట్ ఎనర్జీ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ టైం త్రూ ఏ బ్లాక్ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఒక కృష్ణ వస్తువు యొక్క ప్రమాణ ఉపరితలం గుండా ఒక సెకను కాలంలో ఉద్గారమైన మొత్తం వికిరణ శక్తి దాని పరమ ఉష్ణోగ్రత 4వ ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీనే స్టీఫాన్ సూత్రం అంటారు. ఈ స్టీఫాన్ సూత్రాన్ని మళ్ళీ ఏం చేశారంటే బోల్ట్జ్మన్ ఈ శాస్త్రవేత్త, బోల్ట్జ్మన్ మీరు నేర్చుకుని ఉంటారు, బోల్ట్జ్మన్ చాలా సందర్భాల్లో మనం విన్నాం ఈ పేరు. బోల్ట్జ్మన్ చిన్న మాడిఫై చేశారు. ఇక్కడ T⁴ అనేది హాట్ బాడీ యొక్క టెంపరేచర్ అండి, పరిసరాల ఉష్ణోగ్రత మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. సరౌండింగ్స్ టెంపరేచర్ ని TS అంటాను. TS ఈజ్ పరిసరాల ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఆఫ్ ఇట్ సరౌండింగ్స్. ఈ హాట్ బాడీ, ఈ బ్లాక్ బాడీ ఎక్కడుందో ఈ బ్లాక్ బాడీ సరౌండింగ్స్ తాలూకు టెంపరేచర్ ని TS అంటారు. దెన్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ సిగ్మా ఇంటూ T⁴ మైనస్ TS⁴. దీనికి ఇది యాడ్ చేశారంటే TS⁴ అనే ఒక కొత్త పదాన్ని వచ్చి చేర్చారు. దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్స్ లా, స్టీఫాన్ బోల్ట్జ్మన్ సూత్రము అంటారు. సో స్టీఫాన్ బోల్ట్జ్మన్ సూత్రం అనేది దేని చెప్తుంది అయ్యా అంటే E గురించి చెప్తుంది. వాట్ ఈజ్ E అంటే రేడియంట్ ఎనర్జీ, వికిరణ శక్తి. ఎక్కడి నుండి వచ్చిన వికిరణ శక్తి అంటే బ్లాక్ బాడీ నుంచి, కృష్ణ వస్తువు నుంచి ఒక సెకనులో ఒక యూనిట్ వైశాల్యం ఉన్నటువంటి తలము గుండి వస్తున్నటువంటి వికిరణ శక్తిని ఇది తెలియజేస్తుంది. T అంటే టెంపరేచర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ, వస్తువు యొక్క ఉష్ణోగ్రత. TS అంటే దాని పరిసరాల ఉష్ణోగ్రత. దీన్ని స్టీఫాన్ బోల్ట్జ్మన్స్ లా అంటారు, దీన్ని స్టీఫాన్ స్థిరాంకం అంటారు. ఈ స్టీఫాన్ స్థిరాంకాన్ని మనం లెక్కించాల్సి వస్తుంది. అది ఎలా లెక్కిస్తామో ఇవాళ మనం చెప్పబోతున్నాం. సో అది ఎలా వస్తుందో చూద్దామండి ఒకసారి. ఎస్, సో ఇప్పుడు చూడమ్మా, ఇది నా స్క్రీన్ కనిపిస్తుందా? ప్లీజ్ రిప్లై ఎనీవన్. ఓకే, ఈ సిగ్మాని కనుక్కోవాలమ్మా మనం. సిగ్మా ఇందాక మీకు చెప్పాను కదా,
మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ సిగ్మా అన్నాను కదా, ఈ సిగ్మా కనుక్కోవాలి. ఈ సిగ్మా కనుక్కోవడానికి మనకి ఆపరేటర్స్ ఏంటి ఉంటాయి. ఒక హీటర్ ఉంటుంది ఫ్లూయిడ్ ని వేడి చేయడానికి, టెంపరేచర్ ని మెజర్ చేసే ఇండికేటర్స్ ఉంటాయి, ఒక మెటాలిక్ హెమిస్ఫియర్, హెమిస్ఫియర్ అంటే అర్ధ వృత్తాకారంలో ఒక పాత్ర ఉంటుంది మెటల్ తో తయారు చేసింది. ఏమండి, దాంట్లో మనకు ఈ హాట్ ఫ్లూయిడ్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. బ్లాక్ బాడీ కింద దాని ఈ హెమిస్ఫియర్ అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఈ పాత్రకి అడుగు భాగంలో మనకు ఒక చిన్నటి కాపర్ డిస్క్ ఉంటుంది. ఆ కాపర్ డిస్క్ కి నల్లటి మసి పూయబడి ఉంటుంది, అది బ్లాక్ బాడీ కింద పనిచేస్తుంది. సో మీకు ఇందాక నేను చెప్పినట్లుగా ప్రిన్సిపల్ ఏంటి, ఇగో వీళ్ళిద్దరు కూడా మీకు ఇందాక నేను ఏం చెప్పానండి, ఆ ఇద్దరు శాస్త్రవేత్తల పేరు జోసెఫ్ స్టీఫాన్ బోల్ట్జ్మన్. స్టీఫాన్ బోల్ట్జ్మన్ వీళ్ళిద్దరు శాస్త్రవేత్తలు. వీళ్ళు ఏమన్నారంటే రేడియంట్ ఎనర్జీ, ఇందాక ఈ అన్నాను కదా, ఈని వీళ్ళు ఏమన్నారు ఆర్ అనుకున్నారు. రేడియంట్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు T⁴. ఒక కృష్ణ వస్తువు నుంచి ఉద్గారమైన ఒక సెకండులో ఒక ప్రమాణ వైశాల్యం గుండా ఉద్గారమైన వికిరణ శక్తి దాని పరమ ఉష్ణోగ్రత 4వ ఘాతానికి అనులోమానుపాతంలో ఉంది. ఇది స్టీఫాన్ సూత్రం. దీన్ని మాడిఫై చేశారు బోల్ట్జ్మన్ మాడిఫై చేసి పరిసరాల ఉష్ణోగ్రతను తీసుకురమ్మంటే అప్పుడు మనకు ఆర్ వాల్యూ ఇందాక మీకు చెప్పినట్లుగా T⁴ - TS⁴ కింద వచ్చింది. ఇక్కడ ఒక బ్లాక్ డయాగ్రామ్ మీకు చూపించారు. ఇందులో వాటర్ ఉంటుంది, వాటర్ని మనం వేడి చేస్తాం. వేడి చేసినటువంటి వాటర్ ఇక్కడ ఉంటుందండి, ఈ హెమిస్ఫియర్ అంటారు దీన్ని, అర్ధచంద్రాకార పాత్ర కిందన ఇది బ్లాక్ బాడీ. సో ఇదేమో హీట్ ని రేడియేట్ చేస్తుంది, వేడి వస్తువు కాబట్టి హీట్ ని ఇచ్చింది. ఇదేమిటంటే నల్లగా ఉన్న వస్తువు హీట్ ని శోషించుకుంటుంది. ఇది ఎంత హీట్ ని ఇచ్చింది, ఇది ఎంత శోషించుకుంది, దాన్ని బట్టి మనం సిగ్మాని కనుక్కుంటాం అన్నమాట. ఏ విధంగా కనుక్కుంటున్నామండి సిగ్మాని అన్నది ఇప్పుడు చూద్దామండి. సారీ, ఇది మీరు మొబైల్లో కూడా చేయొచ్చండి ఎక్స్పెరిమెంట్ ని, వాల్యూస్ తీసుకోవచ్చు, చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ నేను ఇది చెప్పిన తర్వాత మీరు అది చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి dQ/dt, ఇక్కడ TD TH అన్నానండి. ఇక్కడ TH అంటే హార్డ్ బాడీ యొక్క కాపర్ డిస్క్ యొక్క ఉష్ణోగ్రత, ఇక్కడ రాసాను చూడండి. TD అండ్ TH ఈజ్ ద స్టడీ స్టేట్ టెంపరేచర్స్ ఆఫ్ కాపర్ డిస్క్. కాపర్ డిస్క్ D అంటే డిస్క్, కాపర్ డిస్క్ TD. ఏమండి, హెమిస్ఫియర్ అర్ధచంద్రాకారం ఉంది కదండి, ఆ హెమిస్ఫియర్లో ఫ్లూయిడ్ ఉంది కదా, అందువల్ల అది వేడెక్కుతుంది కదా, దాని ఉష్ణోగ్రత TH అన్నాను. TH అంటే హార్డ్ బాడీ ఉష్ణోగ్రత, TD అంటే మన ఎవరైతే కాపర్ డిస్క్ కృష్ణ వస్తువుగా ఉందో దాని ఉష్ణోగ్రత. సో సేమ్ ఇందాక మీకు స్టీఫాన్ సూత్రం ప్రకారం dQ/dt ఈజ్ ఈక్వల్ టు సిగ్మా A TH⁴ - TD⁴. అక్కడ T⁴ ఏమన్నాం, T⁴ - TS⁴ అన్నాం. దాన్నే ఇక్కడ TH⁴ - TD⁴ అన్నాం. ఇదేంటంటే ప్రమాణ కాలంలో వైశాల్యం ప్రమాణం తీసుకోలేదుగా నేను, కాబట్టి ఇక్కడ ఏతో గుణించాను. ఇక్కడ ఏ ఎందుకు వచ్చింది సార్ అంటే యూనిట్ వైశాల్యం అయితే ఏ రాదు, A = 1 కాబట్టి. యూనిట్ వైశాల్యం లేదు కాబట్టి ఏ వచ్చింది. ఏమండి, 1 సెకండ్ కాలం కాదు కదా, కాలం ఎంతైతే అంత, కాబట్టి dQ/dt అంటే dQ/dt అనేది dt కాలంలో ఏ వైశాల్యం గుండా ఉద్గారమైన ఉష్ణరాశి ఎంతండి, అదంటే TH⁴ - TD⁴ కి సమానం. ఈ సూత్రాన్ని మనం వాడుకుంటాం. సో అగైన్ మనకు తెలుసు ఈ రేడియంట్ ఎనర్జీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈక్వేషన్ లో థర్మోడైనమిక్స్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. స్పెసిఫిక్ హీట్ ఏమండి, ఇక్కడ CP అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ వైర్, కాపర్ వైర్ యొక్క స్పెసిఫిక్ హీట్. దీన్ని ఏమంటారంటే మన థర్మల్ కెపాసిటీ అంటారు. ఏమండి, ఉష్ణధారణ సామర్థ్యం అంటారు. dQ/dt ఉష్ణధారణ సామర్థ్యం అంటారు. ఒక పదార్థం యొక్క ఉష్ణధారణ సామర్థ్యము dQ/dt mc/dt కి సమానం. C అంటే స్పెసిఫిక్ హీట్ లేదా దీన్ని విశిష్టోష్ణము అంటారు. CP అంటే విశిష్టోష్ణము. ఇక్కడ టెంపరేచర్ ఇది, టైం ఇది. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 2 టీలే ఉంటున్నాయి సార్ అని. క్యాపిటల్ T టెంపరేచర్, స్మాల్ t టైం. స్మాల్ t ఎక్కడున్న టైం, క్యాపిటల్ T ఎక్కడున్న టెంపరేచర్. సో ఈ రెండు ఈక్వేట్, ఈ రెండు కూడా ఒకే సూత్రాన్ని తెలియజేస్తున్నాయి. రేడియంట్ ఎనర్జీని 1 సెకండ్ dt కాలంలో ఉద్గారమైన ఉష్ణరాశిని చూపిస్తున్నాయి. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాం మనం. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే దాని నుంచి నాకు ఏంటి వచ్చింది అంటే సిగ్మా వచ్చింది. కాబట్టి సిగ్మా వాల్యూ నాకేంటి, మాస్ ఆఫ్ ది డిస్క్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపరు, ఈ dt/dt కట్టాలి, ఏరియా మనం కట్టొచ్చు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ని మనం కొలవాల్సి ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అన్నది మనం చూద్దాం. మరి దీని అప్లికేషన్స్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ది సన్. సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను ఎలా కనుక్కుంటారు? సూర్యుని ఉష్ణోగ్రత మనం 5th యూనిట్ లో చెప్పుకుంటాం. ఈ పాఠం అంతా 5th యూనిట్ లో ఇదే.
అక్కడ ఏమంటాం, టెంపరేచర్ ఆఫ్ ది సన్ 6000 కెల్విన్ అండి అంటాం. ఎవరు కనుక్కున్నారు? ఎక్కడ మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా సూర్యుని లేదా ఇతర గ్రహాల యొక్క ఉష్ణోగ్రతలు మనం కనుక్కోవచ్చు. టెంపరేచర్ ఆఫ్ ది స్టార్స్, సారీ ఇతర నక్షత్రాల యొక్క టెంపరేచర్ ఆఫ్ ది స్టార్స్, టెంపరేచర్ ఆఫ్ ది సన్, టెంపరేచర్ ఆఫ్ ది మూన్, అవన్నీ కూడా మనం కట్టవచ్చు అనమాట. వీ కెన్ డిటర్మైన్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ఉష్ణోగ్రతను కూడా మనం లెక్కించవచ్చు. ఇది అప్లికేషన్స్ అన్నమాట దీనివి. సో ఇది మీరు ఏం చేస్తారంటే వీల్యాబ్స్కి వెళ్తారు. అర్థమైంది కదమ్మా నేను ఏమేం చేశాను? ఫస్ట్ ఏం చేశాను, నేను గూగుల్లోకి వెళ్ళాను. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏం కొట్టాను, వీల్యాబ్స్ అని టైప్ చేశాను. వీల్యాబ్స్ అని టైప్ చేసి ఫిజికల్ సైన్సెస్లోకి వెళ్ళాను. ఫిజికల్ సైన్సెస్లో మళ్ళీ ఎందులోకి వెళ్ళాను, హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో క్లిక్ చేశాను. అప్పుడు ఇంకో విండో ఓపెన్ అయింది. ఆ ఇంకో విండోలో నాకు ఇక్కడ పైన చూడండి, థియరీ, దీనికి సంబంధించిన సిద్ధాంతం. ప్రొసీజర్, నువ్వేం చేయాలో ఇక్కడ ఉంటుంది. ప్రొసీజర్ ఏం చేయాలో చెప్తుంది చూడండి ఇక్కడ. అబ్బాయి నువ్వేం చేయాలయ్యా అంటే T1 T2 T3 నోట్ చేయాలి. చూడండి ఇక్కడ రాస్తాను, T1 T2 T3 నోట్ చేయండి. T1 T2 T3 నోట్ చేసిన తర్వాత ఏం చేయాలి సార్, dt/dt కట్టాలి. అది ఎలా వస్తుంది సార్ dt/dt? మనం ఎక్స్పెరిమెంట్ సిమ్యులేషన్ ద్వారా చేసి చూద్దామండి ఎలా వస్తుందో నేను మీకు చెప్తాను. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు ఈ టెంపరేచర్కి టైంకి గ్రాఫ్ గీయాలి. దాన్ని T4 అనుకుందాం. T1 T2 T3 ఏంటో చెప్తాను మీకు. T1 T2 T3 నేను చెప్తాను. ఇక్కడ చూడండి, హెమిస్ఫియర్ టు రీచ్ ద స్టడీ స్టేట్ అండ్ నోట్ డౌన్ ద టెంపరేచర్స్ T1 T2 T3. ఏమండి, బ్లాక్ బాడీ అంటే కాపర్ డిస్క్ అనమాట. ఇది దాన్ని T4 అంటారు టెంపరేచర్ని. దాని టెంపరేచర్ మారుతూ ఉంటుంది, దాన్ని మనం నోట్ చేయాలి. డ్రమ్ ఫిక్స్ చేసి నోట్ చేయాలి. ఇది సిమ్యులేషన్ అన్నమాట. ఇది చూడండి, ఇది ట్యాంక్, ఇది హెమిస్ఫియర్. వాటర్ వెళ్తుంది, హాట్ వాటర్ దీంట్లోంచి వెళ్తుంది. మనం టెంపరేచర్ మెజర్ చేయొచ్చు. T1 ఇక్కడ ఎంత ఉంది టెంపరేచర్, T2 ఇక్కడ ఎంత ఉంది టెంపరేచర్, T3. అర్థమైందమ్మా? హెమిస్ఫియర్ కదా ఇది హెమిస్ఫియర్, ఇది డిస్క్. ఇక్కడ బ్లాక్ బాడీ అన్నమాట, నల్లగా ఉంది, T4 దీని టెంపరేచర్. T1 ఇక్కడ ఈ హెమిస్ఫియర్, మెటాలిక్ హెమిస్ఫియర్ ఉంది కదా, అర్ధచంద్రాకారంలో ఒక వస్తువు ఉంది, అది లోహంతో తయారైంది. ఇక్కడ ఉష్ణోగ్రత T1, మధ్యలో ఉష్ణోగ్రత T2, ఇక్కడ ఉష్ణోగ్రత T3. ఈ మూడు గుర్తించాలి. తర్వాత దీన్ని కూర్చోబెట్టాలి, డిస్క్ని కూర్చోబెట్టి అప్పుడు దీని టెంపరేచర్ని మనం నోట్ చేసుకోవాలి. ఎలాగా? కాలంతో పాటు దీని టెంపరేచర్, ఇది ఉష్ణాన్ని స్వీకరిస్తుంది, ఇది ఉష్ణాన్ని ఉద్గారం చేస్తుంది, తీసుకుంటుంది. ఈ ఇచ్చిన ఉష్ణాన్ని తీసుకుంటుంది. ఇది తీసుకోవడం వల్ల వేడెక్కుతుంది. దీని టెంపరేచర్ని మెజర్ చేయాలి. టైమర్ ఉంటుంది ఇక్కడ, టైమర్ ఇదేమో టైం చెప్తుంది, ఇదేమో టెంపరేచర్ చెప్తుంది. ప్రతి ఒక్క నిమిషానికి టెంపరేచర్ నోట్ చేయాలి మీరు. నోట్ చేసి దాన్ని మనం ఏం చేయాలంటే ఈ పట్టికలో పొందుపరచాలి. T1 వాల్యూ ఎంత, T2 వాల్యూ ఎంత, T3 వాల్యూ ఎంత. ఈ మూడింటి సగటును TH అంటారు. TH హాట్ బాడీ యొక్క టెంపరేచర్, హెచ్ అంటే హాట్ బాడీ. T4 అంటే కాపర్ స్ట్రిప్ ఉంది కదా, చిన్నది సర్క్యులర్ డిస్క్, ఇదే కృష్ణ వస్తువు, హాట్ బాడీ లేదా బ్లాక్ బాడీ, దాని టెంపరేచర్. కాలంతో పాటు ఇది ఎలా మారుతుంది, T4 ఎలా మారుతుంది అంటే ఒక ఫస్ట్ నిమిషానికి ఎంత ఉంది, రెండో నిమిషానికి ఎంత ఉంది, మూడో నిమిషానికి ఎంత ఉంది, ఇలా ఎంతవరకు నోట్ చేయాలి. ఇది కాన్స్టెంట్ అయ్యేంత వరకు నోట్ చేయాలి, తర్వాత ఆపేయాలి. ఒక దగ్గర ఇది కాన్స్టెంట్ అయిపోతుంది, ఇంకా అంతకన్నా వేడెక్కదు. ఆ కాన్స్టెంట్ వాల్యూని మనం నోట్ చేయాలి. ఇక్కడ ఇది TD అంటాం, కాన్స్టెంట్ వాల్యూని TD అంటాం, అది నోట్ చేయాలి. అప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇందులో వేసి మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఇది మీకు మొబైల్లో కనిపిస్తుంది. యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. నేను చెప్తాను ఎట్లాగో. ఓకే, ఇదంతా కూడా ప్రొసీజర్ ఉందండి. ఇక్కడ సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటిది మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఇదేమిటి, ఫెరీ కృష్ణ వస్తువు అంటారు దీన్ని. ఫెరీ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు ఫెరీ కృష్ణ వస్తువు. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దీని క్వశ్చన్స్ పంపించి మీ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది సిమ్యులేటర్ అమ్మా. సిమ్యులేటర్ మీకు లాగిన్ అవ్వాలమ్మా. లాగిన్ అవ్వకపోతే పనిచేయదు. లాగిన్ అవ్వాలంటే మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. నేను గూగుల్ అకౌంట్ తోటి నేను లాగిన్ అవుతున్నాను. మీకు మొబైల్లో అయితే అవేం అడగదండి. మొబైల్లో కూడా ఒకవేళ అడిగినా మీకు ప్రాబ్లం ఉండదు. మీరు ఒక అకౌంట్తోనే మీరు ఫోన్ కొంటారు కాబట్టి, ఫోన్ కొన్నాక ఒక అకౌంట్ అనేది దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈజీ. ఇది చూడమ్మా ఒకసారి, ఇది సిమ్యులేటర్ అమ్మా. నా స్క్రీన్ కనిపిస్తుందా? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మూడు చుక్కలు కనిపిస్తున్నాయి, 3 గీతలు కనిపిస్తున్నాయా? 1 2 3. దాని మీద క్లిక్ చేయండి అమ్మా. మీకు
మీ మొబైల్లో కూడా కనిపిస్తుంది అది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు దీనికి మీద క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఏంటి కనిపిస్తుంది అంటే అమ్మా వాటర్ టెంపరేచర్ యూ కెన్ చేంజ్. దీని మీద టచ్ చేస్తే మారిపోతుంది. ఇదిగో ఇలా ఉందా, దీన్ని మీరు టచ్ స్క్రీన్ కాబట్టి ఇలా మూవ్ చేస్తే మారిపోతుంది. చూస్తున్నారా? మీరు ఎంతో కొంత పెట్టుకోండి. వాటర్ టెంపరేచర్ 40 పెట్టాను. సరౌండింగ్ టెంపరేచర్ యూ కెన్ ఫిక్స్ 30 డిగ్రీలు పెట్టాను నేను. మెటల్ డిస్క్ మాస్ అండ్ మెటల్ డిస్క్ ఎంత ఉండాలి, మేము ఎంత పెట్టుకోవచ్చు. 5.2 గ్రాములు, 5.5 గ్రాములు, 5.8 గ్రాములు, 6 గ్రాములు. ఏమండి మీకు నచ్చినంత వాల్యూని మీరు పెట్టుకోవచ్చు. ఏమండి అదే కంప్యూటర్ మీద అనుకోండి, షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ నొక్కి పెట్టి మనం యారో మార్క్, రైట్ సైడ్ యారో మార్క్ మనం మూవ్ చేస్తూ ఉంటే స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని స్లైడ్ చేయాలంటే షిఫ్ట్ను నొక్కి పట్టుకొని రైట్ యారోని మూవ్ చేయాలి. అదే మీరు ఫోన్లో అయితే టచ్ పెట్టి ఇలా మూవ్ చేస్తారు ఫింగర్ని, అది మూవ్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ది డిస్క్ 1 సెంటీమీటరా లేదా 2 సెంటీమీటర్సా మీ ఇష్టం, మార్చుకోండి. ఈ వాల్యూస్ నోట్ చేసుకోవాలమ్మా మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ప్లీజ్ నోట్ దీస్ వాల్యూస్. ఏంటంటే వాల్యూస్ నేను చేశానండి ఇక్కడ, వీటి మార్చుకోవచ్చు. ఏమండి ఇది 40 డిగ్రీలు పెట్టాను వాటర్ టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్ 30 డిగ్రీలు పెట్టాను, మెటాలిక్ డిస్క్ ఏమో 6 గ్రామ్ పెట్టాను, దాని రేడియస్ ఏమో 2 సెంటీమీటర్లు పెట్టాను. పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇది సిస్టమ్ అండి, ఇది టోటల్ సిస్టమ్. ఇప్పుడు పవర్ ఆన్ చేసేద్దామా సార్ అంటే అప్పుడే కాదు, దీన్ని క్రాస్ సెక్షనల్ వ్యూలో పెట్టుకోండి. ఇక్కడ టిక్ చేస్తే క్రాస్ సెక్షనల్ వ్యూ అని వస్తుంది. ఇదిగోండి ఇది క్రాస్ సెక్షనల్ వ్యూ. ఇప్పుడు నీకు ఏంటంటే కావాలి, T1 T2 T3 కావాలి. ఇప్పుడు T1 మీద క్లిక్ చేయి, కింద T1 వస్తుంది చూడండి, 40 డిగ్రీలు అంటే వాటర్ టెంపరేచర్. ఆ కాగితం మీద నోట్ చేసుకో T1 ఎంత, T2 ఎంత 40 డిగ్రీస్, అది కూడా కాగితం మీద నోట్ చేసుకో. అంటే T1 T2 T3 ఏంటండి, ఇందాక మీకు చెప్పాను సెమీ సర్కులర్, ఇగో సెమీ సర్కిల్. ఇక్కడ టెంపరేచర్ T1, ఇక్కడ టెంపరేచర్ T2, ఇక్కడ టెంపరేచర్ T3. T1 ఎంత ఉంది 40, T2 ఎంత ఉంది 40, T3 ఎంత ఉంది 40. ఇప్పుడు ఏం చేయాలండి, నేను పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసి ఏం చేయాలండి, ఫిట్ ద డిస్క్ని పెట్టండి. డిస్క్ని పెట్టి ఇక్కడ చూడండి టెంపరేచర్ చేంజ్ అవుతా ఉంది, T4 మీద క్లిక్ చేయండి. ఇది మారుతా ఉంది కదా, ఇక్కడ టైమర్ వస్తుంది చూడండి మీకు, టైమర్. ఓకే అమ్మా, సో ఇక్కడ టైమర్ని బట్టి మీరు ఏం చేయాలయ్యా అంటే మీరు టైంని టెంపరేచర్ని నోట్ చేస్తూ ఉండాలి. టైం అండ్ టెంపరేచర్ ఇద్దరిని కూడా నోట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, అర్థమైందమ్మా? ఇది టెంపరేచరు, ఇక్కడేమో టైం. ఇంకో ఇది టైం అండి, 9 సెకండ్లే, 9 నిమిషాలు, 10 నిమిషాలు, ఏమండి 11 నిమిషాలు. ఎంత ఉంది టెంపరేచర్ 36. 12 నిమిషాలకు టెంపరేచర్ ఎంత, 13 నిమిషాలకు టెంపరేచర్ ఎంత, ఏమండి 14 టెంపరేచర్ ఎంత. ఇప్పుడు టెంపరేచర్ స్టడీ అయిపోయిందండి, నాకు స్టడీ అయిపోతే ఆపేయండి. ఇంకా స్టడీ అయితే ఇది స్టడీ టెంపరేచర్, ఇంకా అంతకన్నా అనవసరం మనకి. అర్థమైందా? మళ్ళీ రీసెట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. రీసెట్ అంటే నువ్వు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఓకే, మళ్ళీ మొదటికి వచ్చేసి మనం మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అక్కడ నీళ్ళు పంపేయడం ఇవేమి చేయక్కర్లేదు, చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్. మన ల్యాబ్లో అయితే నీళ్ళు అవన్నీ పంపేయాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, ఇది 35 పెట్టానండి, వీడిని 30 పెట్టానండి, ఇది 5 గ్రాములు పెట్టాను, ఇది 1 గ్రామ్ పెట్టానండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, T1 T2 T3 నోట్ చేయాలి. ఇది క్రాస్ సెక్షనల్ వ్యూలో పెట్టుకో. T1 ఎంత, ఇక్కడ ఉంది చూడండి, T1 35, T2 35, T3 35. ఈ మూడింటి యొక్క సగటే TH. ఇందాక ఎంత పెట్టుకున్నాను నేను, 40 పెట్టుకున్నాను, ఇప్పుడు ఎంత పెట్టుకున్నాను, 30 పెట్టుకున్నాను, 35. అలా డిఫరెంట్ వాల్యూస్తో మీరు చేయాలి ఎక్స్పెరిమెంట్. T1 T2 T3 వాల్యూస్ని మార్చండి. హాట్ వాటర్ టెంపరేచర్ ఎంత పెడితే T1 T2 T3 అంత ఉంటాయి, దాన్ని మార్చుకుంటే సరిపోతుంది. అది మార్చుకున్న తర్వాత ఏం చేయాలి సార్ మనం, మార్చుకున్న తర్వాత మీరు పవర్ ఆన్, ఫిట్ ద డిస్క్. ఇప్పుడు ఇక్కడ దీన్ని నోట్ చేసుకోవాలి. 1 నిమిషానికి టెంపరేచర్, 2వ నిమిషానికి టెంపరేచర్, T4 కావాలి కదా నాకు, T4 మీద క్లిక్ చేయి. 3వ నిమిషానికి టెంపరేచర్ ఎంత, 4 టెంపరేచర్ ఎంత, 5 టెంపరేచర్ ఎంత. అది కాన్స్టెంట్ అయిపోతే ఇంకా ఆపేయాలమ్మా, కాన్స్టెంట్ అయిపోతే నోట్ చేయడం ఆపేయాలి. 6వ నిమిషానికి ఎంత ఉంది, 7వ నిమిషానికి ఇంకా పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. 73, 74, 75, 78. అది 10 నిమిషాలు అయిపోయిందండి. ఇక్కడ ఇది సిమ్యులేషన్ అనమాట, అందుకే అది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. 96, 97, 90, 31 డిగ్రీస్కి వెళ్ళిపోయింది. స్టడీ టెంపరేచర్ వచ్చేంత వరకు నోట్ చేయాలి మనం. 14 నిమిషాలు అయిందండి, 16 నిమిషాలు అయిందండి.
ఇక్కడ ఆగిపోయింది చూడండి, ఇంకా పెరుగుతా ఉంది, ఇంకా పెరుగుతుంది. ఓకే 47, 48, 50, ఇక్కడ చూడండి ఆగిపోయింది, 20 నిమిషాలకు ఆగిపోయిందండి, కరెక్ట్గా 20 మినిట్స్గా ఆగిపోయింది. సో అంతవరకు మీరు ఏం చేయాలండి, ఇందాక మీకు చెప్పినట్లుగా T1, T2, T3 ఇది కాన్స్టెంట్ అండి, ఇది రన్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. T1 ఎంత 35, T2 ఎంత 35, T3 ఎంత 35, T4 ఎంత, ఇందాక స్టేబుల్ ఎంత వచ్చింది 31.5, అది స్టేబుల్. ఇంకా 20 నిమిషాల దాకా నువ్వు ప్రతి వాల్యూస్ నోట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ T1 ఇక్కడ నోట్ చేసుకోవచ్చు మనం 35, T2 ఎంత అండి 35, T4 సారీ T3 35, T3 వాల్యూ యావరేజ్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మూవ్ చేయొచ్చు, స్లైడ్ చేస్తే జరుగుతూ ఉంటుంది, దీన్ని స్లైడ్ చేశాను. T4 ఇందాక నేనేం చెప్పాను, టైమును సెకండ్లో వేయమన్నాను, సెకండ్స్లో. మీరు నిమిషానికి నోట్ చేస్తారనుకోండి, 60 సెకండ్లకి ఎంత ఉంది టెంపరేచర్, ఈ T4 టెంపరేచర్ అనమాట. T4 60 సెకండ్లకి ఎంత ఉంది, నేను ఎంతవరకు నోట్ చేశాను, 20 నిమిషాల వరకు నోట్ చేశాను. ప్రతి 60 సెకండ్లకి ఒకసారి మీరు నోట్ చేశారనుకోండి, అంటే ఎవ్రీ మినిట్కి నోట్ చేశారనుకోండి, ఇక్కడ టెంపరేచర్ వాల్యూస్ ఏంటి. 2 నిమిషాలకు ఒకసారి నోట్ చేశారనుకోండి, ఫస్ట్ 2 నిమిషాలు అంటే 120, 240, 360, అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో ఇక్కడ నోట్ చేయండి. స్టడీ టెంపరేచర్ నాకు 31.5 దగ్గర ఆగిపోయింది, ఇక్కడ 31.5, 31.5 నేను వేశాను. ఏమండి ఈ వాల్యూస్ వేస్తాను. ఈ వాల్యూస్ వేసిన తర్వాత ఇలాగ నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకో టెంపరేచర్ మార్చండి. వాటర్ టెంపరేచర్ 40 పెట్టుకోండి, ఏమండి 45 పెట్టుకోండి, ఇక్కడ కూడా 40 పెట్టుకోండి. ఈ 3 40 అయిపోతాయి, వాటర్ టెంపరేచర్ 40 పెడితే 3 40 అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మనం పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసి సిట్ చేయాలి, దాన్ని ఆ ట్యాబ్లెట్ని మధ్యలో, ఆ ప్లేట్ని మధ్యలో సిట్ చేయాలి. సిట్ చేస్తే మనకు టెంపరేచర్ టైం రెండు నోట్ చేయాలి. 60 సెకండ్లకి టెంపరేచర్ ఎంత, 120 సెకండ్లకి టెంపరేచర్ ఎంత, అలా నోట్ చేయాలి. నోట్ చేసి స్టడీ టెంపరేచర్ వచ్చిన వెంటనే ఆపేయాలి. అప్పుడు ఈ స్టడీ టెంపరేచర్ని ఇక్కడ వేయాలి. మీకు వేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు గ్రాఫ్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా గ్రాఫ్ వచ్చేస్తుంది. ఆ గ్రాఫ్ నుంచి చూడమ్మా, ఇక్కడ నేను ఎవరెవరికి గ్రాఫ్ గీస్తాను, సో మీకు ఏం చెప్పానమ్మా నేను ఇక్కడ, ఫస్ట్ వాటర్ టెంపరేచర్ని మనం సెట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు, 30 దగ్గర నుండి స్టార్ట్ చేయండి, 30 దగ్గర నుండి పెడితే 35 నుండి స్టార్ట్ చేయండి, 35. ఏమండి సరౌండింగ్స్ టెంపరేచర్ 30 దగ్గర నుండి స్టార్ట్ చేయండి. ఇది 35, ఇది ఎప్పుడు 30 పెట్టుకోండి, తప్పేం లేదు. ఇది 35, ఇది ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సెకండ్ ఎక్స్పెరిమెంట్లో వాటర్ టెంపరేచర్ 40 పెట్టండి, థర్డ్ టైం చేసేటప్పుడు 45 పెట్టండి, చాలు. ఇది సరౌండింగ్ టెంపరేచర్ అలా ఉంచేయండి, ఓకేనా. సరౌండింగ్ టెంపరేచర్ అలా ఉంచేయండి. ఇప్పుడు ఇక్కడ T1, T2, T3 మూడు కూడా మనకు 35లో ఉంటాయండి. అప్పుడు యావరేజ్ వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, T4 కావాలి. T4 అంటే పవర్ ఆన్ చేయండి. పవర్ ఆన్ చేసేసి ఆ శాంపుల్ని మధ్యలో కూర్చోబెట్టి మీరు టైం వర్సెస్ T4 గ్రాఫ్ తీయండి. 60 సెకండ్లకి ఎంత ఉంది, 120 సెకండ్లకి ఎంత ఉంది, ఏమండి తర్వాత 180 సెకండ్లకి ఎంత ఉంది, అలాగా ప్రతి ఒక్కొక్క నిమిషానికి నోట్ చేయండి. నోట్ చేసి మీరు ఒక దగ్గర స్టడీ వాల్యూ వచ్చేసింది, సమ్ 31.5 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి, గ్రాఫ్ గీయాలి. ఓకే అమ్మా, ఇది గ్రాఫ్ ఎవరెవరికి గీయాలమ్మా, మనం టైం వర్సెస్ ఇందాక మీకు చూపించాను చూడండి, dt/dt మనకి ఏంటి రావాలి, dt/dt కావాలి. సో ఇక్కడ మీరు ఎనీ టైం మీరు ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చండి. ప్రొసీజర్కి వెళ్తే ఒకసారి ఇదిగో ప్రొసీజర్. టైం నేమో x యాక్సిస్ మీద, టెంపరేచర్ నేమో y యాక్సిస్ మీద తీసుకుంటే ఇలా వస్తుంది గ్రాఫ్. అంటే టెంపరేచర్ లీనియర్గా పెరుగుతుంది. దీన్ని వాలు కడతారు. వాలు కట్టడం మీకు వచ్చు, ఈజీయే. ఎలా కడతాం వాలు అని మీరు అడిగారు అనుకోండి, క్వశ్చన్ వేశారనుకోండి, మీకు వచ్చింది స్ట్రైట్ లైన్ కదా, T వర్సెస్ T గ్రాఫ్. ఇక్కడ టైం తీసుకున్నాం, ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాం, గ్రాఫ్ ఇలా వచ్చింది. ఏమండి ఇప్పుడు ఏవో 2 పాయింట్లు తీసుకోండి, ఏవో 2 పాయింట్లు, సమ్ ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. కరస్పాండింగ్గా కర్వ్ ఎక్కడ కట్ అయిందో, ఈ లైన్ ఎక్కడ కట్ చేసిందో అక్కడ సి అనుకోండి, దీన్ని ఇది డి అనుకోండి. సో అప్పుడు మనకు దీని వాలు అంటే ఎవరు, dy/dx అంటే BA, dy అంటే BA, dx అంటే CD. సో BA/CD కట్టండి, ఈ పొడవు ఎంత, ఈ పొడవు ఎంత. సో ఇది టెంపరేచర్లో ఉంది కాబట్టి కెల్విన్లో వస్తుంది, ఇదేమో టైము కాబట్టి సెకండ్లో వస్తుంది. సో మనకు
ఏంటి వచ్చిందంటే డి క్యాపిటల్ డి బై డి స్మాల్ టీ, ఈ టెంపరేచర్లో చేంజ్ మనకు వచ్చేసిందండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం, మిగతా వాల్యూస్ అన్ని మనకు తెలుసు చూడండి, ఇక్కడ మిగతా వాల్యూస్ అన్ని తెలుసు, లేదంటే ఆ వాల్యూస్ తో డైరెక్ట్గా మీకు ఈ టేబుల్లో వేశారనుకోండి మీకు వాల్యూ క్యాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి T1 T2 T3 యావరేజ్ వాల్యూ, T4 ఏమో టైంతో పాటు కడతారు, స్టడీ టెంపరేచర్ TD కడతారు. మాస్ ఎంత తీసుకోమన్నా నేను అక్కడ రాశాను, మాస్ ఏమో మనం ఎంత తీసుకున్నాం చూడండి, మీకు గుర్తుందా, 6 గ్రామ్స్ తీసుకున్నాం ఫస్ట్ చేసేటప్పుడు, తర్వాత 5 గ్రామ్స్ తీసుకున్నాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ మీరు ఏ లాగరిథం బుక్ లో చూసినా కనిపిస్తుంది. రేడియస్ ఎంత తీసుకున్నాం మనం, 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ రేడియస్ మీటర్లో కన్వర్ట్ చేయండి. ఏరియా అంటే πr², గుండ్రంగా కదా ఉంది మనకు డిస్క్, πr². dt/dt స్లోప్ వచ్చేసింది. సో ఇవన్నీ నీకు తెలుసు, మాస్ తెలుసు, స్పెసిఫిక్ హీట్ తెలుసు, dt/dt తెలుసు, ఏ అంటే πr², టీహెచ్ తెలుసు, టీడీ తెలుసు, నీకు సిగ్మా వాల్యూ వస్తుంది. అన్ని SI యూనిట్లో పెట్టుకో, సిగ్మా వాల్యూ వస్తుంది. సో సిగ్మా వాల్యూ మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలాగయ్యా అంటే బై యూజింగ్ ది సిమ్యులేటర్. అర్థమైందమ్మా, సిమ్యులేటర్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఏం చేయాలో మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి టెంపరేచర్ని వీ హ్యావ్ టు చేంజ్ ద టెంపరేచర్, వీ హ్యావ్ టు చేంజ్ ద టెంపరేచర్. ఎలా, హౌ కెన్ వీ చేంజ్ ద టెంపరేచర్ అని అడిగితే జస్ట్ యూ మూవ్ యువర్ ఫింగర్, మీ మీ వేలిని మూవ్ చేస్తే చాలమ్మా. స్లోగా మనం కంప్యూటర్ మీద అయితే షిఫ్ట్ అండ్ రైట్ ఆరో మార్క్ మనం మూవ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ల్యాప్టాప్లో అయితే స్లైడ్ చేస్తే సరిపోతుంది. ఇగో ఇది 40 degrees దగ్గర పెట్టండి, సరౌండింగ్ టెంపరేచర్ 10 పెట్టండి, మాస్ 5 పెట్టండి, డిస్క్ ఇది 1 సెంటీమీటర్ పెట్టండి. సో ఇప్పుడు ఏమండి మనం ఇక్కడ టెంపరేచర్లు నోట్ చేయాలి. క్రాస్ సెక్షనల్ వ్యూలో పెట్టుకో, T1 ఎంత, T2 ఎంత, T3 ఎంత నీకు ఇక్కడ కనిపిస్తాయి. T1 T2 T1 40, T2 40, T3 40. 3 చోట్ల కూడా వేడి నీళ్ళు వెళ్తున్నాయి, అక్కడ 40 డిగ్రీలే ఉంది, ఈ 3 చోట్ల కూడా 40 డిగ్రీలే ఉంది, బాగుంది. పవర్ ఆన్ చేయి, ఫిట్ ద డిస్క్. ఇప్పుడు ఏం చేయమన్నాను, ప్రతి నిమిషానికి టెంపరేచర్ మనం నోట్ చేసుకోవాలి. ఎవ్రీ మినిట్ మనం వీ హ్యావ్ టు నోట్ ద టెంపరేచర్. ఓకే, ఇక్కడ టైమర్ ఉంది, ఇక్కడ టెంపరేచర్ ఉంది, T4 పెట్టుకో, టైము టెంపరేచర్ ఏమంటే 5 నిమిషాలకి టెంపరేచర్ ఎంత, ఏమంటే 6 నిమిషాలకు టెంపరేచర్ ఎంత, 7 నిమిషాలకు టెంపరేచర్ ఎంత, అది డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. అక్కడ మీరు మినిట్స్లో తీసుకుంటే మినిట్స్లో పెట్టుకోండి, తర్వాత సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, 11 నిమిషాలకి ఎంత ఉంది, 12 నిమిషాలకి ఎంత ఉంది, అది నోట్ చేస్తారు. ఎంతవరకు నోట్ చేయాలి, ఈ టెంపరేచర్ స్టడీ అయిపోవాలి. ఈ స్టడీ టెంపరేచర్ని మనం ఏమన్నాం, TD అన్నాం. ఈ మూడింటి సగటుని ఏమన్నాం, TH అన్నాం. సో ఆ వాల్యూస్ని మనం ప్రతిక్షేపిస్తే ఇక్కడ మీకు చూపించాను చూడండి, ఇక్కడ ఈ మిగతా వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఏమిటా మిగతా వాల్యూస్ అండి, ఇదిగోండి ఇక్కడ రేడియస్ πr², 1 సెంటీమీటర్ పెట్టుకున్నాను, πr², ఇది సెంటీమీటర్లో ఉంది, మీటర్లో కన్వర్ట్ చేయండి. మాస్ 5 గ్రాములు, దీన్ని కేజీల్లో కన్వర్ట్ చేయండి, బై 1000 చేస్తే మనకు వచ్చేస్తుంది. మిగతా వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఏమండి కాపర్కి మీరు స్పెసిఫిక్ వాల్యూ నోట్ చేయండి. ఇక్కడే మీరు టేబుల్లోనే ఈ వాల్యూస్ వేసేయచ్చు, టేబుల్లోనే యూ కెన్ అన్ని వాల్యూస్ మీరు వేశారనుకోండి, ఆటోమేటిక్గా కిందికి వెళ్ళారనుకోండి, ఇక్కడ కిందికి వెళ్ళిపోయి సేవ్ చేస్తే ఏమండి, లేదంటే ఎక్సెల్ షీట్ రావాలంటే ఎక్సెల్ షీట్ వస్తుంది, ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తే వాల్యూస్ అన్ని మీకు ప్రింట్ అవుట్ కింద వచ్చేస్తాయి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంతో చెప్పేస్తుంది అనమాట, అదే గ్రాఫ్ గీసేసి మొత్తం అన్ని వాల్యూస్ మీకు ఇచ్చేస్తుంది. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ అబౌట్ మన స్టీఫాన్స్ కాన్స్టెంట్ యొక్క సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. సో మళ్ళీ నేను ఇందులోకి ఎట్లా వెళ్ళాలో కొంతమంది ఒక 5 నిమిషాలు పోయాక జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో దయచేసి ఒకసారి చూడండి, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, వీలైతే ప్లీజ్ నోట్ ఆన్ యువర్ బుక్. ఫస్ట్ మీరు మీ మొబైల్లో కానీ లేదంటే మీకు ఏమైనా కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ కానీ వెళ్ళిపోయి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్లో VLabs అని టైప్ చేయండి. VLabs అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు నీకు ఇది కనిపిస్తుంది. యూ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్, మీ స్క్రీన్ షాట్ తీసుకోండి మీ మొబైల్లో. VLab.co.in ఇది వెబ్ అడ్రస్. దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. దీన్ని హోమ్ పేజ్ అంటాం మనం. వర్చువల్ ల్యాబ్స్, VLabs అంటే వర్చువల్.
మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు NMEICT అనేటువంటి ప్రాజెక్ట్ కింద దీన్ని తయారు చేశారు. సో దీంట్లో మొత్తం వర్చువల్ ల్యాబ్స్ ఏ రంగాల్లో ఉన్నాయి ఇవి. కొన్ని IITs, అమృత యూనివర్సిటీ, IIIT హైదరాబాద్ వాళ్ళు తయారు చేసింది. మనకు ఫిజికల్ సైన్స్ కావాలి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం 4th సెమిస్టర్ ఎక్స్పెరిమెంట్స్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. 4th సెమిస్టర్ అనేసరికి హీట్ అండ్ థర్మోడైనమిక్స్, దీంట్లోకి వెళ్దాం. దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో మనకు సిలబస్లో ఉన్నది బ్లాక్ బాడీ రేడియేషన్ డిటర్మినేషన్ ఆఫ్ స్టీఫాన్ కాన్స్టెంట్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. ఇందులో మీకు ఏఎం ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్, ఆపరేటర్స్, ప్రిన్సిపల్ అంతా ఉంది. యూ కెన్ రైట్ ఇట్ ఆన్ యువర్ రికార్డ్ తీసుకొని రాసేసుకోవచ్చు. మీరు యూ కెన్ టేక్ ఇట్ ఇస్ ఆర్ మీ రికార్డ్ వర్క్ కింద రాసేసుకోవచ్చు. ఒక రికార్డ్ బుక్ తీసేసుకొని ఆ రికార్డ్లో ఇది రాసేయండి. బికాస్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ అవర్ ల్యాబ్. సో ఇది ఏఎం, ఇది ఆపరేటర్స్, ఇది ప్రిన్సిపల్. తర్వాత ప్రొసీజర్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ థియరీ మీద క్లిక్ చేస్తే థియరీ వచ్చింది. ప్రొసీజర్ ఇక్కడ చూడండి, ప్రొసీజర్ మీద క్లిక్ చేయండి. ప్రొసీజర్ వస్తుంది. ఇక్కడ గ్రాఫ్ ఉంది, ఈ మోడల్ గ్రాఫ్. ఇవన్నీ కూడా ఇంకో పేజీలో రాస్తారు. ఈ బొమ్మ గీస్తారు, పర్టికల్ వేస్తారు వైట్ సైడ్ రికార్డులో, అబ్జర్వేషన్స్ రాస్తారు, ఇక్కడ రిజల్ట్ రాస్తారు. సో ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన థియరీ పార్ట్ అంతా నీకు తెలిసిపోయింది, ఏంటేంటి చేయాలో నీకు తెలుసు. సో తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్ తర్వాత చూద్దాం. మొదట సిమ్యులేటర్కి వెళ్దాం. సిమ్యులేటర్ అంటే ఎక్స్పెరిమెంట్ నేను చేయడం, నా చేతులతో నేను చేస్తాను. ఎలాగండి? ఎవ్రీ పర్సన్ కెన్ డూ హిజ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ హర్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హిజ్ ఆర్ ఓన్ వే. ఎట్లాగా? ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో మనం ఏం చేయాలి? మొట్టమొదట వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్టడీ టెంపరేచర్. వాటర్ టెంపరేచర్ని మనం మార్చుకోవాలి. డిఫాల్ట్గా ఇది 35-30 వాడు ఇచ్చేసాడు. స్టార్టింగ్గా మీకు ఇది వచ్చేస్తుంది. మీరు మార్చుకోవచ్చు దీని టెంపరేచర్ని. మీరు 40 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు. ఈ లైన్ మూవ్ చేస్తూ ఉంటే రెడ్ కలర్లో మీరు ఏం చేయాలా? ఈ టచ్ చేసి దీని మీద మీ టచ్ స్క్రీన్ కాబట్టి మొబైల్ టచ్ చేసి దీన్ని స్లైడ్ చేయండి, మూవ్ అవుతుంది. అదే కంప్యూటర్ మీద అయితే షిఫ్ట్ పట్టుకొని రైట్ యారోని మనం మూవ్ చేస్తాం, క్లిక్ చేస్తూ ఉన్నట్లయితే కదులుతూ ఉంటుంది. ఒక్కొక్క డిగ్రీ నేను పెంచుకోవచ్చు. చూడండి, షిఫ్ట్ నొక్కాను, రైట్ చూడండి, ఒక్కొక్క క్లిక్కి ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉంది. అలా మీరు యూ కెన్ చేంజ్ ఇట్. ఓకేనా? అలాగే సరౌండింగ్ టెంపరేచర్ కూడా మార్చుకోవచ్చు. మాస్ ఆఫ్ ది డిస్క్ కూడా నువ్వు మార్చుకోవచ్చు. రేడియస్ ఆఫ్ ది డిస్క్ కూడా నువ్వు మార్చుకోవచ్చు. ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసుకో ఒక దగ్గర. వాల్యూస్ అన్ని నోట్ చేసేసుకొని అవి ఇప్పుడు ఏం చేస్తామయ్యా అంటే మనం ఏమండి క్రాస్ సెక్షనల్ వ్యూలో పెట్టుకో. క్రాస్ సెక్షనల్ వ్యూలో పెట్టుకొని పవర్ ఆన్ చేయి. పవర్ ఆన్ చేసేసి ఫిట్ ద డిస్క్ అని పెట్టు. ఇప్పుడు నీకేమవుతుంది? ఇక్కడ టెంపరేచర్లు అన్నీ తెలిసిపోతాయి. ఈ 4 టెంపరేచర్లు తెలుస్తాయి. ఓకే అమ్మా? ఇప్పుడు 4th టెంపరేచర్ ఉంది, ఇది మనకు కావాలి. ఇది టైమరు, ఇది టెంపరేచర్. ఎవ్రీ 1 minute నోట్ చేయి. కానీ రాయడం మాత్రం సెకండ్లలో రాయాలి. 60 సెకండ్లు. ఫస్ట్ 1, 2, 3 అని రాసుకో. తర్వాత దాన్ని 60తో గుణించు, సరిపోతుంది. ఇది 7 నిమిషాలకు ఎంత టెంపరేచర్, 8 నిమిషాలకు టెంపరేచర్ ఎంత, 9 ఎంత, 10 ఎంత, 11 ఎంత, అలా నోట్ చేయి. ఎంతవరకు? ఇది స్టడీ టెంపరేచర్ వచ్చేంత వరకు. ఈ స్టడీ టెంపరేచర్ని మాత్రం నోట్ చేసుకో. దాన్ని టీడీ అనుకో. ఇప్పుడు నీ దగ్గర వాల్యూస్ ఏమున్నాయి? ఈ T4 వాల్యూస్ ఉన్నాయి, టైం వాల్యూస్ ఉన్నాయి. T4 టైం వాల్యూస్ని మీరు ఏం చేయమన్నాను? నేను ఇక్కడ గ్రాఫిక్ ఇవ్వమన్నాను. సో ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఇది స్టడీ వాల్యూ వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే రీసెట్ కొట్టాలి. రీసెట్ కొడితే పాత వాల్యూస్ అన్ని పోతాయి. మళ్ళీ యూ కెన్ చేంజ్ ద ఎక్స్పెరిమెంట్. మళ్ళీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ గ్రాఫ్ గీస్తారు. ఇందాక మీకు చెప్పినట్టుగా గ్రాఫ్ గీసి ఏమండి T1, T2, T3 వాల్యూస్ మీకు తెలుసు. ఏమండి వాటర్ టెంపరేచర్ ఎంతైతే ఉందో, వాటర్ టెంపరేచర్ ఎంతైతే పెట్టుకున్నావో ఈ హెమిస్ఫియర్ లో ఇక్కడ T1, ఇక్కడ T2, ఇది T3. ఇక్కడ మన బ్లాక్ బాడీ ఉంది. ఇది ఒక చిన్న కాపర్ డిస్క్, నల్లగా మసి పూసింది. దీని టెంపరేచర్ T4. సో నువ్వు ఇదేమో 35 పెట్టుకున్నావు, సరౌండింగ్స్ టెంపరేచర్ ఏమో 30 పెట్టేసావు. ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకేనా? ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇంకా అక్కడ కాపర్ దీని తాలూకు మాస్ ఎంతో పెట్టుకుంటున్నావు. డిస్క్ తాలూకు మాస్ ఎంత అది మార్చుకోవచ్చు. ఈ డిస్క్ తాలూకు డయామీటర్ ఎంత అది నువ్వు మార్చుకోవచ్చు. అంతే. రేడియస్ ఎంత ఇది మార్చుకోవచ్చు. ఇది సెంటీమీటర్లో ఉంది, మీటర్లో కన్వర్ట్ చేయి. గ్రాముల్లో ఉంది, కిలోగ్రాముల్లో కన్వర్ట్ చేయి. టెంపరేచర్ని కెల్విన్లోకి మార్చు. టెంపరేచర్ని తర్వాత కెల్విన్లోకి మార్చేసి ఇప్పుడు ఏం చేయాలి? పవర్ ఆన్ చేసి ఈ కాయిన్ ఏమో ఈ డిస్క్ నేమో సెట్ చేసేసి ఇప్పుడు ఏమేమి నోట్ చేయాలి? నేను T4 వర్సెస్ టైం. సో T4 వర్సెస్ టైంలో 60 సెకండ్లకి ఎంత ఉంది, 120 సెకండ్లకి ఎంత ఉంది, తర్వాత
180 సెకండ్స్కి ఎంత ఉంది, తర్వాత 240 సెకండ్స్కి ఎంత ఉంది, టెంపరేచర్ నోట్ చేయాలి. ఎంతవరకు నోట్ చేయాలా? T4 స్టడీ అయిపోవాలి. స్టడీ టెంపరేచర్నే టీడీ అన్నా. ఈ మూడింటి యొక్క సగటు తీసుకో, T1 T2 T3, ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ టెంపరేచర్, ఈ మూడింటి టెంపరేచర్ని మనం టీహెచ్ అన్నాం. టీహెచ్ తెలుసు, టీడీ తెలుసు, మాస్ తెలుసు, తర్వాత ఏరియా తెలుసు. ఏరియా అంటే πr², ఆర్ అంటే నీకు సెంటీమీటర్లో ఉంది, మీటర్లోకి మార్చుకో, πr² చేస్తే నీకు ఏరియా వచ్చేసింది. ఇవన్నీ వాల్యూ. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ మీకు లాగర్థం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసేసి ఇందులో ప్రతిక్షేపించడం ద్వారా యూ కెన్ డూ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, గ్రాఫ్ ఒకటే ఉంది. గ్రాఫ్ నువ్వు ఎప్పుడైతే వాల్యూస్ని కంప్లీట్ చేసావో, నువ్వు ఎప్పుడైతే టోటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకున్నాక T4 వర్సెస్ టైం, ఇదేమో సెకండ్లో ఉంది, ఇదేమో డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది, దీన్ని కెల్విన్లోకి మార్చుకో, ప్లాట్కి ఎవరికి టైం వర్సెస్ టెంపరేచర్, దిస్ ఈజ్ ఇన్ కెల్విన్, దిస్ ఈజ్ ఇన్ సెకండ్స్, ప్లాట్ ఇలా వస్తుంది. దీని స్లోప్ కట్టు, ఆ స్లోప్ వాల్యూ ఏమైంది? dt/dt. కాబట్టి నీకు ఏంటంటే తెలుసు, మాస్ తెలుసు, ఏరియా ఆఫ్ ది డిస్క్ తెలుసు, dt/dt వాల్యూ తెలుసు, టీహెచ్ అంటే T1 + T2 + T3/3 అని తెలుసు, స్టడీ టెంపరేచర్ T4 యొక్క స్టడీ టెంపరేచర్ని టీడీ అన్నాం, అది తెలుసు మీకు. ఈ వాల్యూస్ అన్ని తెలుసు. సిపి అంటే కాపర్కి మనకు స్పెసిఫిక్ హీట్, అది మీకు తెలుసు. ఇవన్నీ ప్రతిక్షేపించడం ద్వారా మనం ఏం చేయాలంటే స్టీఫాన్ స్థిరాంకాన్ని మనం కనుక్కోవచ్చు. ఓకేనా? సో 5.67 × 10⁻⁸ రావాలి దాని వాల్యూ. 5.5678 గుర్తుపెట్టుకోండి. 5.67 × 10⁻⁸. అది మనకు స్టీఫాన్ స్థిరాంకం యొక్క విలువ. అది మీరు నాకు ఎక్స్పెరిమెంట్ చేసేసి మీకు ఇస్తున్న అసైన్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ అవర్ మీరు అందరు కూడా మీ మొబైల్స్ తీసుకోండి. మీ మొబైల్స్ తీసేసుకొని అందరు కూడా నేను చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, వీలాబ్స్ అని కొట్టండి. అందులోకి వెళ్ళిన తర్వాత ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి, అందులో థర్మోడైనమిక్స్ సెలెక్ట్ చేసుకోండి, అందులో స్టీఫాన్స్ ఎక్స్పెరిమెంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సిమ్యులేటర్కి వెళ్ళిపోండి. సిమ్యులేటర్కి వెళ్ళిపోయి నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం వాటర్ టెంపరేచర్ సెట్ చేసుకొని, మాస్ ఆఫ్ ది డిస్క్ సెట్ చేసుకొని, రేడియస్ ఆఫ్ ది డిస్క్ సెట్ చేసుకొని, సరౌండింగ్ టెంపరేచర్ సెట్ చేసుకొని, ఆ తర్వాత పవర్ ఆన్ చేసి ఆ పెల్లెట్ని ప్లేస్లో పెట్టేసి టెంపరేచర్ వర్సెస్ T4 గ్రాఫ్ గీసుకుంటారు, లేదంటే వాల్యూస్ గీస్తారు. ఫస్ట్ స్టడీ టెంపరేచర్ వచ్చాక టీడీ వాల్యూ నోట్ చేస్తారు. రీసెట్ కొడితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాల్యూస్ మార్చుకొని యూ కెన్ డూ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ వన్స్ అగైన్. అలాగే 3 times చేయండి. 3 times చేసేటప్పుడు మీరు మాస్, తర్వాత డిస్క్ తాలూకు రేడియస్ కాన్స్టెంట్ గా పెట్టుకుని టెంపరేచర్ మార్చుకోవచ్చు, టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ మార్చుకోవచ్చు, లేదా 3 మారుస్తానంటే మీ ఇష్టం, 3 మార్చుకోవచ్చు. అలాగా మీరు ప్లీజ్ యూ డూ ద ఎక్స్పెరిమెంట్ అండ్ సెండ్ మీ ద రిజల్ట్స్. నాకు మీరు 6 o'clock కల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లీట్ చేసి పోస్ట్ యువర్ రిజల్ట్స్. 5.67 × 10⁻⁸, అది MKS యూనిట్స్ అండి, సిగ్మా వాల్యూ వచ్చిందా లేదా నాకు చెప్తారన్నమాట మీరంతా కూడా. ఓకేనా? యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సునీత, వరలక్ష్మి, ఊహ, అలేఖ్య, మహేష్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చేయగలరా పని మీరు అట్లీస్ట్? ఊహ, స్రవంతి, సువర్ణలత, సంధ్య. మొబైల్లోనే నమ్మ, దానికి డేటా ఏం పెద్దగా ఏం ఖర్చు అవ్వదు. మీ మొబైల్లో మీరు మొబైల్లోనే చాలా తక్కువ డేటా, దానికి పెద్దగా ఏం ఖర్చు అవ్వదు. చిన్న అప్లికేషన్ రన్ అవుతుంది అంతే. అదంతా కలిపి ఎంతసేపు? 10 నిమిషాలు, 15 గంటలు మీరు చేసేస్తాను. ట్రై చేయండి. ఏదైనా డిఫికల్టీస్ ఉంటే నాకు అడగండి. ఓకేమ్మా? అర్థమైందమ్మా?